మన యూట్యూబ్ వీడియోస్‌కి వ్యూస్ సరిగ్గా రాలేదనేసి చాలామంది అయితే అనుకుంటా ఉంటారు. మన వీడియో కంటెంట్ ఎంత మంచిగా ఉన్నా, ఆ కంటెంట్ తగ్గట్టుగా రీచ్ రాలేదని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటా ఉంటారు కదా! సో, దానికి ఎలా అంటే ఇప్పుడు మనం వీడియో కంటెంట్ ఎంత మంచిగా ఉన్నా, మనం వీడియో ఎంత మంచిగా చేసినా, ఆ వీడియోకి తగ్గట్టుగానే మనం అప్‌లోడ్ చేసేటప్పుడు కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోవాలనమాట. సో, ఆ సెట్టింగ్స్ ఏమంటే మనము ఆ టైటిల్ ఇస్తాం కదా! మనం ఏదైతే కంటెంట్ చేసుంటామో, ఆ కంటెంట్‌కి తగ్గట్టుగా ఇచ్చే టైటిల్ కానీ, అలానే ఇంకా కొన్ని ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో, ఆ సెట్టింగ్స్ ప్రకారం మనం వీడియో అప్‌లోడ్ చేసినట్లయితే, సో, మన వీడియో అనేది రీచ్ వస్తుందనమాట. అందులో ఇంకొకటేమంటే ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ అనేది ఎలా సహాయపడతాయంటే, అంటే ఎలా హెల్ప్ అవుతాయంటే, మన వీడియో రీచ్ పెంచేదానికి ఇప్పుడు యూట్యూబ్ అల్గారిథం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా యూట్యూబ్‌లో సెర్చ్ చేసినప్పుడు, సో, హౌ టు కుక్ బిర్యానీ, హౌ టు కుక్ వెజ్ బిర్యానీ, హౌ టు కుక్ మటన్ బిర్యానీ, అలానే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్ రిలేటెడ్ ఏదన్నా అంటే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ కానీ, ఇలా మనము ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఆ యూట్యూబ్ అల్గారిథం ఎలా వర్క్ చేస్తుందంటే, ఏదైతే సెర్చ్ చేసినామో దాన్ని బట్టి ఆ వీడియో అన్నది మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ సెర్చ్ బార్ కింద మనం ఏదైతే చేసినాం కదా! ఆ సెర్చ్ బార్ కింద ఆ వీడియోస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో, ఈ విధంగా మనకు ఆ ట్యాగ్స్ అన్నది హెల్ప్ అవుతాయన్నమాట. ఆ ట్యాగ్స్ ఎలా అప్‌లోడ్ చేయాలి? ఆ ట్యాగ్స్ వల్ల ఎలా మనకు వీడియో బూస్టప్ అవుతుంది. అంటే వ్యూస్ కానీ అవంతా బూస్టప్ అవుతుందనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియోని ఫుల్‌గా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో, మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! సో, అక్కడ మనం గూగుల్‌లోకి వెళ్ళి ఇక్కడ గూగుల్‌లో ఏం చెక్ చేయాలంటే ర్యాపిడ్ ట్యాగ్స్ ఇన్ యూట్యూబ్ అనేసి గూగుల్‌లో చెక్ చేయాలన్నమాట. గూగుల్‌లో చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనకొస్తున్నాయి గదా! యూట్యూబ్ ట్యాగ్ జనరేటర్ అనేసి. సో, ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఎంటర్ వీడియో టైటిల్ ఆర్ కీవర్డ్ అనేసి ఉంది కదా! సో, అక్కడ మనకు ఏదైతే మనం వీడియోని చేయాలనుకుంటున్నామో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు యూట్యూబ్ రిలేటెడ్ అనుకో, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అనేసి ఇక్కడ మనం ఎంటర్ చేసినట్లయితే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేసి జనరేట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి కింద కావాల్సిన ఏవైతే ట్యాగ్స్ ఉంటాయో అవన్నీ జనరేట్ అయ్యి వస్తాయన్నమాట. సో, అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ ఎంటర్ వీడియో టైటిల్ ఆర్ కీవర్డ్ ఉంది కదా! సో, ఇక్కడ నేను హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్ ఫోటో అనేసి ఇచ్చి ఇక్కడ పక్కనే జనరేట్ ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేశాను. సో, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ ట్యాగ్స్ అన్నవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఈ ట్యాగ్స్ హౌ టు చేంజ్ యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్ పిక్చర్, హౌ టు చేంజ్ యూట్యూబ్ ప్రొఫైల్ ఆన్ ఫోన్, హౌ టు చేంజ్ ప్రొఫైల్ పిక్చర్ ఇన్ క్యాన్వా అనేసి. సో, ఇదంతా అయిన తర్వాత ఇక్కడ మనము ఇది ఈ ట్యాగ్స్ అనేవి జనరేట్ అయిన తర్వాత మనము యూట్యూబ్ స్టూడియో మన అప్లికేషన్ ఉంటది కదా! యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ దాంట్లోకి వెళ్ళి మన ప్రొఫైల్ ఏదైతే మన యూట్యూబ్ ఛానల్ యొక్క అకౌంట్ ఏదైతే ఉంటదో దాన్ని ఓపెన్ చేసి మనం ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే వీడియో అప్‌లోడ్ చేస్తా ఉన్నా లేకపోతే చేసినవి ఏదన్నా ఉన్నా కూడా అంటే ఫ్యూచర్ కాకుండా ముందే మనం ప్రీవియస్‌గా చేసిన వీడియోస్ ఏవైనా ట్యాగ్స్ ఉన్నా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనం యూట్యూబ్ స్టూడియోలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఒక వీడియో అప్‌లోడ్ చేసి చూపిస్తున్నాననమాట. సో, ఆ వీడియోని ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ డిస్క్రిప్షన్ లాస్ట్‌లో ఆల్టర్‌నేటెడ్ కంటెంట్ తర్వాత మనకు ట్యాగ్స్, షార్ట్స్ అండ్ మీడియా అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ పైన మనకు యాడ్ ట్యాగ్స్ అనేది కనిపిస్తున్నది చూడండి. యాడ్ ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ అని ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఎంటర్ చేయడానికి ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ ఉన్నాం కదా! సో, మనం ఆల్రెడీ ఇప్పుడు మనం సెర్చ్ చేసినాం చూడండి. సెర్చ్ చేసినటువంటి అదే జనరేట్ చేసినటువంటి ట్యాగ్స్ ఏదైతే ఉంటాయో ఆ ట్యాగ్స్‌ని కాపీ చేసుకొని ఇక్కడ మనము పేస్ట్ చేయొచ్చనమాట. సో, అది ఎంతవరకు చేయొచ్చంటే ఇప్పుడు కొన్ని వీడియోస్‌కి ఏమంటే మనకు తక్కువ లిమిట్‌లో ఇది ఇస్తారనమాట. ట్యాగ్స్ అప్‌లోడ్ చేసుకోవడానికి. కొన్ని వీడియోస్‌కి ఏమంటే ఎక్కువ ఒక ఇన్ వర్డ్స్ అని చెప్పేసి లిమిట్ ఉంటుందనమాట. సో, ఆ వర్డ్స్ లిమిట్ అయిన తర్వాత మనము ఏదైతే టెక్స్ట్ ఉంటదో అది మనము ఎంటర్ చేయడానికి అవ్వదు. ఆ లిమిట్ క్రాస్ చేయడానికి అవ్వదు. సో, ఇక్కడ మనకు ఏదైతే మనకు మంచిగా అనిపించి మన వీడియోకి కంటెంట్‌కి కరెక్ట్‌గా ఉంటుందో సో, దాన్ని నేను ఇక్కడ మీరు చూసినట్లయితే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాననమాట. సో, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ప్రొఫైల్ పిక్చర్ ఇన్ క్యాన్వా, హౌ టు చేంజ్ యూట్యూబ్ ప్రొఫైల్ ఆన్ ఫోన్, హౌ టు చేంజ్
యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్ పిక్చర్. సో ఈ విధంగా మనకు ఏవైతే ట్యాగ్స్ కావాలో అవన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఏవైతే ట్యాగ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనము వన్ బై వన్ మన వీడియో ఏదైతే యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు చేస్తారు కదా, యూట్యూబ్లో అలా సెర్చ్ చేసినప్పుడు అక్కడ మన వీడియో కూడా ఆ ఫీల్డ్లో రావాలంటే సో ఈ విధంగా మనము ట్యాగ్స్ అనేది మనము ఇవ్వాలన్నమాట. ఆ ట్యాగ్స్ అన్నది కూడా ఇక్కడ చూడండి, మనం సేమ్ ట్యాగ్ ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఇచ్చినప్పుడు హౌ టు క్రియేట్ ప్రొఫైల్ పిక్చర్ ఆన్ యూట్యూబ్, సేమ్ అదే మనం కాపీ పేస్ట్ చేసినా లేకుంటే అదే మనం ఎంటర్ చేసినా అక్కడ డూప్లికేట్ వస్తుందన్నమాట. సో మనం మళ్ళీ కొత్తది అంటే ఆ నేమ్ చేంజ్ చేసేది కానీ అవి చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం మొత్తం మీద ఈ ట్యాగ్స్ అనేది అప్లోడ్ చేసి ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదా పైన, ఆ మోర్ ఆప్షన్ మీద యారో మార్క్ ఉంది కదా పక్కనే, ఆ యారో మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే సో అది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనకు ఆ ట్యాగ్స్ అనేవి అప్డేట్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం మన వీడియోకి ట్యాగ్స్ అనేది యాడ్ చేసుకొని మన వీడియో యొక్క వ్యూస్ని పెంచుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.